Cadets! Saudhan! Misam Melesi! Oh no! కల్నల్ సూరి వార్ జోన్ లో ఒక సోల్జర్ ఏ టైం లోనైనా అలర్ట్ గా షార్ప్ గా ఉండాల్సి ఉంటుంది. వావ్ కల్నర్ సూరి ఎంత ఫిట్ గా ఉన్నారు. సర్ప్రైజ్! అయినా ఇదే కాదు, ఇప్పుడు అందరికీ విభూతి ఫ్యామిలీ యొక్క ట్రిపుల్ డోస్ దొరుకుతుంది. చాలా షాకింగ్. సారీ, నా ఉద్దేశం రాకింగ్, చాలా రాకింగ్. రేపు ఉదయం నేను మీకు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తాను. ఇక గప్పు నాకు అసిస్ట్ చేస్తాడు మిసం మెలేసి. నేను ఇక మిసెస్ సూరి మెస్ చూసుకుంటారు. ఓ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంకుల్ సూర్యకి ట్రైనింగ్ అంటే ఎక్కువ భయమా, లేకపోతే సూర్య ఆంటీ వంటలంటే భయమా? అయ్యో, నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపో హ్యాపీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వినండి కెడెట్స్, సావధాన్! ఇక విశ్రాంతికి అలాగే అల్లరికి గుడ్ బై చెప్పండి. మిసం మెలేసి. ఇంత ఉదయాన్నే లేవాలా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అటెన్షన్! మార్చ్ పాస్! లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. కెడెట్స్, సావధాన్! మీ మొదటి టాస్క్ కి టన్నల్లోకి వెళ్ళాలి. ఇంకా తెలుసు తెలుసు, ఇది మీ అందరి వల్ల అయ్యేది కాదు. నేనే దీన్ని పూర్తి చేస్తాను. చూసారా, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేసాను. అయిపోయింది. ఇక్కడి నుండి కాదు, అక్కడి నుండి రావాలి. అయితే ముందుకు వెళ్ళు. మీ ఇద్దరు కూడా నాతో పాటు రండి. అయ్యో ఎందుకు తోస్తున్నావు? సమోసాలు కొంచెం ఎక్కువే తిన్నారనిపిస్తోంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను కూడా వస్తున్నాను. నో వరీస్. లైట్ పవర్. ఆహా, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఒక వ్యక్తి మిగిలిపోయారు. ఎవరు? కాదు, మీరు కూడా వెళ్ళండి. ఈ కర్నల్ నాకే క్లాస్ తీసుకుంటున్నాడు. అయ్యో, ఎక్కడ ఇరుక్కుపోయానే. ఈ వయసులో ఇవన్నీ చెయ్యాలా? ఈ సొరంగం ఎప్పటికి పూర్తవుతుందో తెలియట్లేదు. అయ్యో, ఈ ఎలక ఎక్కడి నుండి వచ్చింది? తప్పుకోండి 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 తప్పుకోండి. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంక చాలి మారే. కాంపిటీషన్ లో 3 ఛాలెంజింగ్ రౌండ్స్ ఉంటాయి. రూల్స్ సింపుల్. అవేంటంటే ఫస్ట్ రౌండ్ లో అంకుల్ ఇంకా ఆంటీ కలిసి మీకు ఛాలెంజ్ ఇస్తారు. ఇక రెండో రౌండ్ లో ఏమో హ్యాపీ గప్పు కలిసి ఆంటీ అంకుల్ ని ఛాలెంజ్ చేస్తారు. అంతే. ఛాలెంజ్ ఏంటంటే చాలా సింపుల్. ఎవరినైనా భయపెట్టాలి. ఒక్క నిమిషంలో ఇద్దరు జనరేషన్స్ లో ఎవరైతే వేరే వారిని భయపెడతారో వాళ్ళే గెలిచినట్టు. అంతేనా? అంతే. మీసం మెలేసి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రెడీ 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 ఆల్వేస్ రెడీ. ఇదేంటి? హ్యాపీ పరిగెత్తు. ఈ కాంపిటీషన్ కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నారే. ఇక్కడ చూడు, దొరికాడు. మనం మొదట భయపెట్టాల్సిన వాడు. ఇతను చిన్న పిల్లవాడు. నేను ఒక్కడినే చూసుకుంటాను. పద. చీకట్లో గల్లీలోకి వెళ్తున్నాడు. భయపెట్టడంలో మజా వస్తుంది. ఇక ఇది చాలు మిమ్మల్ని ఇంతలా భయపెట్టడానికి. ఇది చీటింగ్. మనం ఒకరినొకరం భయపెట్టాలని అనుకోలేదు కదా అంకుల్.
ఛాలెంజ్ భయపెట్టడానికి మాత్రమే, అవునా కదా? ఈ రౌండ్ లో గెలిచింది ఓల్డ్ జనరేషన్. బాయ్ బాయ్. అందరూ నెక్స్ట్ రౌండ్ కి రెడీ అయిపోయినట్టేనా? హ్యాపీ అండ్ కప్పు, మీ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. ఆబ్స్టికల్ రేస్, కళ్ళలంక ఇంకా సూర్య ఆంటీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కేవలం పరిగెత్తడం మాత్రమే. నేను ఆబ్స్టికల్ రేస్ కోసం మొత్తం సెటప్ అంతా పెట్టుంచాను. మిలిటరీ జ్ఞాపకాలు తాజాగా అవుతాయి. కానీ ఒక్క షరతు, రన్నర్ కళ్ళకి గంతలు కట్టుంటాయి. కానీ అతనికి డైరెక్షన్స్ ఇవ్వడానికి అతని చేతిలో తన పార్ట్నర్ తాలు ఉంటుంది. హా? ఇదేం ఛాలెంజ్ అసలు? అరే అరే, మనం చేయగలం. నేను డైరెక్ట్ చేస్తాను నిన్ను. నువ్వు కేవలం దయ్యాల పేర్లు చెప్తూ పరిగెత్తు. హ్యాపీ, గప్పు, మీ ఇద్దరిలో ఎవరు పరిగెడతారు? నేనే. నాకు తల లేకుండా పరిగెత్తడం ప్రాక్టీస్ ఉంది కదా. హా, నేనేమో నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ బాడీని కంట్రోల్ చేస్తా పదా. ఇంకా స్టార్ట్ చేద్దామంటారా? ఆ, ఈ రేస్ లో రూల్స్ చాలా సింపుల్. ఇంటి లోపల ఉన్న ప్రతి రూమ్ లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత జంప్ చేసుకుంటూ 3 టేబుల్స్ ని దాటాలి. ఇక ఫైనల్ గా ఫినిషింగ్ లైన్ ని క్రాస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. హా, ఒక నిమిషం. మీరు ఈ రేస్ లో గోడల లోపల నుంచి పరిగెడితే అప్పుడు నేను మిమ్మల్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా జడ్జ్మెంట్ ఇవ్వాలి? నీకిప్పుడు నా మీసం హెల్ప్ చేస్తుంది. విజిల్ వేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. రెడీగా ఉండండి. ఆ, ఇప్పుడు నా తల ఇంకా నా పరువు మొత్తం నీ చేతిలో ఉంది బబ్లీ. బబ్లీ, 30 degrees లెఫ్ట్ కి వెళ్ళు. 30 degrees ఏంటి? ఓ, అయ్యో, నన్ను తొందరగా బయటికి తీ. ఎలా తీయాలి? నాకేమీ కనిపించట్లేదు. ఇది మొదటి ఆబ్స్టికల్. yes జంప్. అరే, నీ ముందే ఉన్నాను. అరే, ఏయ్, చూసి వెళ్ళు. ఓ, ఓ, ఓ. చూడాల్సింది మీరే కదా, నాకెలా కనిపిస్తుంది? అరే అంకుల్, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా? గప్పు, ఈ రోజు 2 కాళ్ళ మీద నడిచే మజాని నువ్వు కూడా అనుభవించు. హ్యాపీ, డైనింగ్ టేబుల్ మీద నుండి జంప్ చేయి. యా! ఆబ్స్టికల్ 2 కింద నుండి వెళ్ళు. ట్యాంగో ట్రాలీ 145 మీటర్స్ దూరంలో ఉన్నావు అంతే. ఓ, త్వరగా కానివ్వండి. హ్యాపీ, గప్పు ఆల్రెడీ 2 టేబుల్స్ ని జంప్ కూడా చేసేశారు. ఏంటి? ఆంటీ, మీరు బానే ఉన్నారా? బాగానే ఉన్నా. మెల్లగో. మనం చివరి ఆబ్స్టికల్ దగ్గరికి వచ్చేసాము. హ్యాపీ, నువ్వు స్ట్రైట్ గా పరిగెత్తు, ఇంకా జంప్ చేయాలి. దాని వెనక ఉంది ఫినిషింగ్ లైన్. బబ్లీ, పిల్లలు మనతో సరి సమానమని నిరూపించారు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో గెలిచింది యంగర్ జనరేషన్ భూతాలు. ఇప్పుడు ఆడబోయేది ఫైనల్ రౌండ్. దీనిలో ఎవరు గెలుస్తారో వాళ్ళే టోటల్ గా విన్ అయినట్టు. తర్వాత రౌండ్ ఏంటో చెప్పు పినాకి. మేము కన్ఫర్మ్ గా గెలుస్తాం. తన ఇంటిలో తానే తిరగలేకపోయాడు, ఇప్పుడు గెలుస్తాడంట చూడు. వీళ్ళు దయ్యాలయుడు కూడా భయపడుతూ ఉంటారు. వీళ్ళ గొడవ పెరిగిపోతూనే ఉందేంటి? ఇలా ఉంటే ఎలాగా? రౌండ్ మీద రౌండ్ ఆడుతూనే ఉంటారు. ఏదో ఒకటి చేసి వీళ్ళ గొడవను ఆపాలి. టైం బ్రేక్ చెప్పు. అయ్యో, ఈ చివరి రౌండ్ కి వీళ్ళకి ఏం ఛాలెంజెస్ ఇవ్వాలో ఏంటో. ఓకే. చివరి ఛాలెంజ్ గా నేనేమిస్తున్నానంటే, మీరు ఊహించని టై బ్రేకర్. ఒక టీం పిజ్జా తయారు చేయాలి. ఈ ఆట నా ఎడమ చేతితో సమానం, అర్థమైందా? ఇంకో టీం పిజ్జా ఆర్డర్ చేయాలి. ఇది నా ఎడమ చేతి బొంగరం లాంటి ఆట, చాలా సింపుల్ పినాకి. ఆగండి. అంకుల్, ఆంటీ, మీరేమో కంప్యూటర్ లో పిజ్జా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇదిగో హ్యాపీ, గప్పు, మీరిద్దరూ కలిసి పిజ్జాని తయారు చేయాల్సి ఉంటుంది. మీ ఇద్దరికి 30 minutes టైం ఇస్తున్నాను. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం ధ్యాస పెట్టండి. ఎక్స్ట్రా చీజ్ ఖచ్చితంగా యాడ్ అరే, ఈ చేయండి. ఎక్స్ట్రా చీజ్ వదిలిపెట్టు. ఇక్కడ నాకు ఏ చీజ్ దొరకట్లేదు. ఎలా చేస్తారు ఇది? నాకేం తెలీదు, కాకపోతే గార్లిక్ బ్రెడ్ ఖచ్చితంగా యాడ్ చేయండి. కాంపిటీషన్ అయిపోవడానికి ఇంకా 20 minutes మాత్రమే ఉంది.
సరే మీ కోపం ఆపేయండి. నేను ఏదైతే చెప్పానో గార్లిక్ బ్రెడ్ ఇంకా చీజ్ యాడ్ చేయండి. దాంతో సహా ఎక్స్ట్రా సాస్ కూడా యాడ్ చేయండి. అర్థమైందా? ఓకే. నేను ఇప్పటి వరకు పిజ్జానే సెలెక్ట్ చేయలేదు. పిజ్జా సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అదేంటంటే ఈ మధ్య నేను డైటింగ్ చేస్తున్నాను కదా. ఇందులో కూడా అన్ని ఆల్ఫాబెట్స్ తికమకగా ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడే సరి చేస్తాను. ఇంకా 15 నిమిషాలే ఉంది. ఈ పిండి ఇలా మారిపోయింది ఏంటి పినాకి? అదంతా అలా అవుతూనే ఉంటుంది. కానీ చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్స్ ఎక్కువ తెప్పించండి. జరగండి, మీరు చూస్తూ ఉండండి, నేను ఆర్డర్ చేస్తాను. కేవలం 5 నిమిషాలే ఉంది. త్వరగా కానివ్వండి. ఈ పనికిరాని టెక్నాలజీ. మన కుకీస్ మాడిపోయాయి. ఒక్క నిమిషమే ఉంది. చీజ్ ఎక్కడుంది కప్పు? త్వరగా ఓవెన్ లో పెట్టేసే. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్స్ అప్. మా ఆర్డర్ అయిపోయింది. షాప్ నుండి తీసుకురావాలి. సారీ ఆంటీ, ఇంటికి పిజ్జా వచ్చేలా కదా మీ ఇద్దరిని ఆర్డర్ చేయమని చెప్పాను. హే, మా పిజ్జా రెడీ అయిపోయింది. జస్ట్ అవే నుంచి తీయాలంతే. 3 2 1. అరే ఏంటిది? ఛీ, ఏంటిది? పిజ్జానా లేకపోతే మట్టా?